ఇక మున్నేరువాగులో చిక్కుకున్న 9 మంది అధికారులు సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం జేసీబీ సహాయంతో వారిని బయటకు తీసుకొచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిన్న సాయంత్రం నుంచి వారు బ్రిడ్జిపై పడిగాపులు కాశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్లు రాలేదు. దీంతో మంత్రులు, కలెక్టర్లు సహాయక చర్యలను పర్యవేక్షించారు. రాత్రి 7 గంటలకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బ్రిడ్జ్ మరోవైపు నుంచి జేసీబీ సహాయంతో వారిని బయటకు తీసుకొచ్చారు. మున్నేరువాగులో చిక్కుకున్న 9 మందిని అధికారులు సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం జేసీబీ సహాయంతో వారిని బయటకు తీసుకొచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిన్న ఉదయం నుంచి వారు బ్రిడ్జిపై పడిగాపులు కాశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్లు రాలేదు. దీంతో మంత్రులు, కలెక్టర్లు చర్యలను పర్యవేక్షించారు. రాత్రి 7 గంటలకు చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బ్రిడ్జ్ మరోవైపు నుంచి జేసీబీ సహాయంతో వారిని బయటకు తీసుకొచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యాకేష్ అందిస్తారు. యాకేష్. గుడ్ మార్నింగ్ శివ. ఖమ్మం మున్నేరు ప్రకాష్ నగర్ లో చిక్కుకున్న 9 మంది సురక్షితంగా బయటపడ్డారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమించి వారిని జేసీబీల సహాయంతో బయటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా పోలీసుల పర్యవేక్షణలో ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యం, ఇతర అంశాలకు సంబంధించి వాళ్ళని వైద్య అధికారులతోటి పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతానికి వాళ్ళని ఇంకా మీడియా ముందుకు రిలీజ్ చేయలేదు. అయితే అర్ధరాత్రి 2 గంటల సమయంలో చాలా శ్రమించారని చెప్పుకోవచ్చు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి. అయితే వారు మొదటగా వెళ్దామని అక్కడికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వరద ప్రభావం ఎక్కువగా ఉన్న పరిస్థితులలో వాళ్ళు వెళ్ళలేకపోయారు. దాంతో మొదటగా హెలికాప్టర్లను రంగంలోకి దించాలనుకున్నారు. ఆ వాతావరణం సహకరించకపోవడం, రాత్రి సమయం అయిన పరిస్థితులలో హెలికాప్టర్లు కూడా అక్కడికి రావడానికి నిరాకరించాయి. అటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముగ్గురు కూడా అటు ఏపీ ప్రభుత్వం చివరి నిమిషంలో ఏపీ ప్రభుత్వంతో కూడా చర్చలు జరిపారు. హెలికాప్టర్ రావడం కోసం ప్రయత్నం చేసినప్పటికీ రాత్రి సమయం అయిన పరిస్థితులలో హెలికాప్టర్లు కూడా రాలేదు. దీంతో విధిలేని పరిస్థితులలో కొంత వరద తగ్గుముఖం పడుతున్నటువంటి భావించిన అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపాయి. ప్రకాష్ నగర్ వైపు మంత్రి తుమ్మల అక్కడే కుర్చీ వేసుకొని కూర్చున్నారు. అర్ధరాత్రి సమయం వరకు కూడా అన్నే కూర్చున్నారు. అయితే అక్కడ ప్రకాష్ నగర్ వైపు నుంచి వారిని తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది. ఆ నేపథ్యంలోనే వెనక మరొక వైపు గుదిమల్ల ఉంటుంది ఖమ్మం రూరల్ మండల పరిధిలోకి. అక్కడ వరద కొంత తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యంలో 2 జేసీబీలను తీసుకొని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లోనికి వెళ్ళాయి. అతి కష్టం మీద కూడా వారందరినీ కూడా జేసీబీలోకి ఎక్కించుకొని ఒడ్డుకు చేర్చారు. దీంతో కొంత కుటుంబ సభ్యుల్లో కూడా ఆందోళన నెలకొని ఉండే. తర్వాతకి కొంత వాళ్ళంతా సురక్షితంగా బయటపడినటువంటి పరిస్థితులలో వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా హైడ్రామా ఈ అంశం మీద కొనసాగింది. పూర్తి స్థాయిలో వాళ్ళని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టినప్పటికీ కూడా వాతావరణ పరిస్థితులలో ఈ త్వరగా వాళ్ళని బయటపడలేదు. మరోవైపు ఆకేరు నదిలో కూడా ఇంకొక 6 చిక్కుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఇప్పటివరకు ఇంకా ఎలాంటి జాడ తెలియరాలేదు. అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినా కూడా వాళ్ళు ఎన్డీఆర్ఎఫ్ బృందాలాడికి పోవడానికి ఇబ్బంది కలుగుతుంది. మరోపక్క ములకాలపల్లి దగ్గర కూడా దాదాపు 10 మంది వాగులో చిక్కుకొని పోయారు. వాళ్ళ ఆచూకీ కూడా ప్రస్తుతానికి కనిపించలేదు. అయితే పాలేరు నియోజకవర్గంలో నిన్న మంత్రి పొంగులేటి నియోజకవర్గం అయిన పాలేరులో కూడా 3 కూలీలు ఒక ఇంట్లో దాక్కున్నారు. ఆ నేపథ్యంలో తండ్రి, కొడుకులు, భార్య 3 కూడా ఉన్నటువంటి పరిస్థితులలో కొడుకు సేఫ్ గా బయటపడ్డారు. 2 ఆచూకీ మాత్రం ఇంకా తెలియరాలేదు. ఆ వరదల్లో వాళ్ళు గల్లంతైనట్లు కూడా తెలుస్తోంది. ఇంకా మున్నేరు పరివాహక ప్రాంతాల్లో వరద నీరు అలాగే కొనసాగుతుంది. ప్రస్తుతం కొంత మేర వరద తగ్గినప్పటికీ కూడా ఇళ్లలోనే ఇంకా నీరు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లిపోయారు. దాదాపు 36 పునరావాస కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేయగా 8,000 మందికి పైగా కూడా పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వీరందరికీ కూడా స్థానిక నాయకులు, అధికారులు వసతులు కల్పిస్తున్నారు. ఎక్కడ వరద ముంపుకు గురైందో ఇంకా వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లనే అంటిపెట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి. తమను కాపాడాలంటూ కూడా వీడియోల ద్వారా వాళ్ళంతా కూడా అధికారులకు
విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకా అనేక మంది కూడా ఇళ్ళ పైననే కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క ఖమ్మంకు వచ్చేటువంటి అన్ని రహదారులను కూడా అధికారులు మూసివేశారు. అటు హైదరాబాద్ కి వెళ్ళేటువంటి వాహనాలు, విజయవాడకు వెళ్ళేటువంటి వాహనాలు, ఖమ్మంకు వచ్చేటువంటి వాహనాలు ఎక్కడ కూడా ఖమ్మానికి ఏ వాహనం కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు, కనీసం 2 వీలర్స్ కూడా ఖమ్మం జిల్లాకు ఎలో చేయకుండా ప్రస్తుతానికైతే అధికారులు నిలిపివేశారు. ఎందుకంటే మున్నేరు మించే కూడా ఈ వాహనాల రాకపోకలు ఖమ్మంకు ఎంట్రీ కావాల్సి ఉంటుంది కనుక ఆ మున్నేరు ఇంకా వరద ఉధృతి కొనసాగుతుంది. బ్రిడ్జి మున్నేరు మీద 2 బ్రిడ్జిలు ఉంటాయి. ఒకటి బైపాస్ మీద బ్రిడ్జ్ ఉంటుంది, ఒకటి ఖమ్మం లోకల్ కు రావడానికి ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఈ 2 బ్రిడ్జిలు కూడా చాలా ప్రమాదకరంగా వరద ఉధృతి కొనసాగుతుంది. బ్రిడ్జిలను తాకుకుంటే కూడా ఇంకా వరద నీరు వెళ్లిపోతున్నటువంటి నేపథ్యంలో రాకపోకలను అయితే ప్రస్తుతానికి నిలిపివేశారు. వరద ఉధృతి తగ్గితే మధ్యాహ్నం వరకు ఏమన్నా వాహనాలను అనుమతించే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే బైపాస్ రోడ్డు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పెద్ద ఎత్తున కూడా లారీలు ఎక్కడికక్కడికి నిలిచిపోయాయి. అర్ధరాత్రి నుంచి కూడా ఈ పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఇప్పుడు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరద బాధితులను పరామర్శించేందుకు ఆయన బయలుదేరారు. ఖమ్మం నియోజకవర్గంతో పాటు పాలేరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ముంపు ప్రాంతాలకు వెళ్లి అక్కడ పరిస్థితులను ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అనేక మంది కూడా లోతట్టు ప్రాంతాల్లోనే ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా సహాయక చర్యలు అందే విధంగా మంత్రులు ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా వర్షం ముప్పు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తుంది. శివ, అయితే అధికారులు ఇంకా వరద ముప్పు తొలగిపోయినటువంటి నేపథ్యంలో, వర్షాలు ఇంకా కురిసేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఏ రకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇంకా వరద ముప్పు పెరిగితే ఇంకా ఇబ్బందులు ఎక్కువ అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా? ఎస్, ప్రస్తుతానికైతే కొంత భారీ వర్షాలు లేవు. వాతావరణం అయితే చల్లగానే ఉంది. వర్షం వచ్చే సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే నిన్న కురిసినటువంటి వర్షం నేపథ్యంలోనే ఇంకా వరద తాకిడి పెరుగుతా ఉంది. ఇంకా వర్షం గనుక భారీ వర్షం వస్తే ఈ పరిస్థితి రెట్టింపయ్యే అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో, అంటే దాదాపు 50 సంవత్సరాలకు పైగా కూడా ఈ వరదలు రాలేదు ఖమ్మం కానీ స్థానికులు చెప్పుకుంటున్నారు. దాదాపు 36 అడుగులకు మేర కూడా మున్నేరు ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇంకా ఉండి మళ్ళీ వరద వస్తే మాత్రము పరిస్థితి చాలా భయాందోళనకరంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే వాస్తవానికి నిన్న వరద ఇంత వస్తుందని అధికారులు అంచనా వేయలేదు. రాత్రి సమయంలో భారీ వర్షం కురిసింది. తెల్లవారుజామున 10 గంటల వరకు కూడా కొంత వరద తాకిడి లేదు. 10 తర్వాతకి గంటకు భారీగా వరద పెరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు కూడా ఆ పరిస్థితి లేకుండా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాల పట్ల అధికారులు అప్డేట్ తెలుసుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను ఇంకా ఇళ్లలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరైనా ఉన్నా కూడా వారందరినీ కూడా బలవంతంగా పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు.